హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ @హేమ వ్లాగింగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది కదా, చాలా క్విక్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా క్విక్గా అయితే చేసుకోవచ్చు. నేను ఎట్లా చేస్తాను అన్నది అయితే చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి జస్ట్ నార్మల్గా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చెప్తా వినండి. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఫ్రై కదా, అందుకని ఓకేనా, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. నెక్స్ట్ అయితే చికెన్ అయితే వేసేసిన. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే లెగ్ పీసెస్ ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అది హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ వేయడం బెస్ట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే వాటితో పాటు వేయడం వల్ల లెగ్ పీసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది కదా, ఇవి నార్మల్ పీసెస్ తొందరగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఓకేనా, మీరు ఎట్లా చేయకండి. ఫస్ట్ అయితే లెగ్ పీసెస్ హాఫ్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత నార్మల్ పీసెస్ అయితే వేసి ఫ్రై చేయండి, తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఓకేనా, హై ఫ్లేమ్లో మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీడియంలో అయితే పెట్టకూడదు, హై ఫ్లేమ్లో ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అయితే మిర్చి వేసుకుందాము. నేను 5 మిర్చి అయితే తీసుకొని అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు, ఇందులో అన్నీ కావాల్సినవన్నీ వేసేసుకోవడమే. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను కదా. నెక్స్ట్ అయితే మసాలా పౌడర్ వేసాను హాఫ్ టేబుల్ స్పూను. నెక్స్ట్ జీడిపప్పు మెయిన్, చాలా బాగుంటుంది దీంట్లో. జీడిపప్పు ఎక్కువ వేసుకోండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, మంచిగా ఫ్రై అవుతుంది కదా, అందుకే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను హాఫ్ వేసుకున్నాను, హాఫ్ స్పూను. నెక్స్ట్ అది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసి, ఇదైతే కసూరి మేతి, ఇది మంచిగా ఇట్లా నలిపేసుకొని వేయాలన్నమాట. ఓకేనా, తర్వాత అది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను, సరిపోతుంది. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇంకా జ్యూసీగా వస్తుంది. నేను అట్లా లెగ్ పీసెస్ స్టార్టింగ్ వేసి ఫ్రై చేసిన తర్వాత నార్మల్ పీసెస్ వేసి ఫ్రై చేసి ఉంటే ఇంకా జ్యూసీగా వచ్చేది. నేను అన్నీ కలిపేసేసాను కదా, కొంచెం ఇట్లా కూడా చాలా బాగుంది, నచ్చుతుంది మీకు. డెఫినెట్లీ ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓకేనా, మీడియం ఫ్లేమ్ ఇక్కడైతే స్టవ్ అయితే బంద్ చేసేద్దాం. నెక్స్ట్ అయితే లెమన్ వేసాను కదా, నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. ఓకేనా, సరే మరి ఉంటా, బాయ్.